హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఫస్ట్ ఈ మైకు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్‌తోనే నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ మైకు, ఇవి స్టాండు మొత్తం నాకు నా సబ్‌స్క్రైబర్ ఒకరిచ్చారండి. కానీ నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. నేను మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకుంటున్నానని చెప్పాను. నేను వద్దని చెప్పాను. నాకసలు ఇష్టం ఉండదు అలా తీసుకోవడం. నా నాది అన్నట్టు నేను తీసుకోవాలనేది ఫస్ట్ నుంచి నాకు అది ఏదో అలాగా ఫిక్స్ అయిపోతాను నేను. కానీ ఫస్ట్ టైమ్ నాకు నా లైఫ్‌లో నా సబ్‌స్క్రైబర్ నా కోసం గిఫ్ట్ ఇచ్చారు. కానీ నా ఇంటి అడ్రెస్సు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారో అలా తెలుసుకున్నారు. కానీ వాళ్ళు నేను వద్దన్నా కూడా మా ఇంటి బయట ఒక బాక్స్‌లో అలా పెట్టేసి వెళ్ళిపోయారు. పెట్టేసి ఫోటో తీసి పెట్టారు. నేనిక్కడ పెట్టున్నాను తీసుకోండి అని చెప్పేసి. సరే అని నేను నేను పోను బయట కింద మా మేడం వల్ల ఏమైనా పని ఉంది కిందకి పో అంటే నేను కిందకి పోతాను. లేకపోతే పోను నేను కిందకి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను యాడికి పోను. వాళ్ళు చెప్పిందే పోతాను. బయట ఎవరికైనా అన్నం ఇవ్వాలన్నా, ఎక్కడైనా పంపించాలన్నా కూడా వాళ్ళు చెప్పిందే పోవాలి. ఒకవేళ పోయినా కూడా కిందకి పోయినా కూడా వాళ్ళు ఆ టైంకి పనుకొని ఉంటారు. అంటే తాళం తీసి బయటకి పోవాలి. శబ్దం వస్తాది. అందువల్ల ఏంటంటే నేను వద్దు ఇక్కడ ఇక్కడ కుదరదు అని చెప్పాను. అయినా వినకుండా అక్కడ బాక్స్‌లో పెట్టేసిపోయారు. కానీ ఇప్పుడు ఇవన్నీ చూడాలనేది ఎక్కడ ఏంది మొత్తం అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రతీది కూడా వాళ్ళే తెచ్చిస్తారు డబ్బులిస్తే. అంటే ఒక లెక్క. ఈ నెల జీతం ఇంటికి పంపించావు గదా! మిగిలిన డబ్బులు ఏం జేశావు? అంటే నేను ఇది తిన్నాను, అది తెచ్చుకున్నాను అన్నట్టుగా వాళ్ళకి ఏదో అలాగా అంటే అలాగా వాళ్ళకలా ఫిక్స్ అయిపోయారు. బయటకన్నీ అలా ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. తెలీదు గానీ నాకు గూడా. నెల మొత్తం డబ్బులు పంపించాక నేను ఒక రూ. 10 పెట్టుకుంటాను. ఆ రూ. 10 దాచుకొని ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా గూడా ఒక 4 నెలలకి, 3 నెలలకి అలాగా ఫోను అలా ఏదో ఒకటి నాకు తోచింది నేను తెచ్చుకున్నా. వాళ్ళకి లెక్క తెలుస్తది. కానీ వీళ్ళు తెచ్చియలేదు గదా! అంటే నేను డబ్బులేసి తెచ్చియాలి. అందువల్ల తెచ్చియలేదు కాబట్టి ఇది ఎక్కడిది అని అడుగుతారు. అందులో నేను భయపడతా. ఇంకా యూజ్ కూడా చేయలేదండి. ఇంకా ఏమి జస్ట్ ఇప్పుడు మైకు ఈ వాళ్ళ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్‌తోనే నేను ఓపెన్ చేయాలి ఫస్ట్ అనేది. ఇప్పుడు ఆ మైక్ పెట్టుకొని సెట్ చేసుకొని నాకు కూడా తెలీదు. మొత్తం సెర్చింగ్ చేసి అది ఎలా వాడాలి? ఏ విధంగా వాడాలని చూసి నేను ఫస్టే చేస్తున్నాను. ఇది వీడియో ఆ మైక్‌తో రికార్డింగ్ చేస్తున్నాను. ఒకవేళ గాని బాగుంటే మీరు కూడా తీసుకోండి. నేను కింద అవి మొత్తం పెడతాను. ట్యాగ్స్ పెడతాను తీసుకోండి మీరు కూడా. ఇవి కంపెనీ కూడా అన్నీ పెడతాను. ఇది కువైట్‌లో తీసుకుందండి. కువైట్‌లో నాకు గిఫ్ట్ ఇచ్చిన సబ్‌స్క్రైబరు. థాంక్ యూ సో మచ్.